మనకి ఫిజియోథెరపీ దగ్గరికొచ్చినప్పుడు ఏంటంటే, ఫస్ట్ వీ నీడ్ టు స్క్రీన్ ఫర్ పోస్చర్. హ్మ్. ఇవాళ కంపల్సరీ స్క్రీన్ చేయాల్సింది ఏంటంటే, పోస్చర్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ జనరేటింగ్. ఆ పోస్చర్‌లో మీకేంటంటే ఏదన్నా ఫాల్ట్ కనిపించినప్పుడు అది కరెక్ట్ చేయటం. తర్వాత ఏంటంటే వీళ్ళందరికీ కొంచెం స్ట్రెంథెనింగ్ అనేది మజిల్స్ ఎక్సర్సైజ్ లేకపోవటం. సో, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ, ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంతా కొంచెం జంక్ అది పెరిగింది. హ్మ్. సో, ఇయన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నాయి కాబట్టి, ఇయన్నీ కూడా ఏంటంటే మీరు ఓవరాల్‌గా యూ హావ్ టు కరెక్ట్. హ్మ్. మీరు డైట్ పరంగా అంటే మీరు కాకుండా డైటీషియన్ అడ్వైస్ తీసుకోవచ్చు. ఓకే. బట్ ఎక్సర్సైజ్ పరంగా యూ కెన్ ఫిజియోథెరపిస్ట్ కెన్ హెల్ప్ దెమ్. బయోమెకానికల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ దాన్ని కరెక్ట్ చేయటం. ఇయన్నీ చేసినప్పుడు ఏంటంటే మీకు తక్కువ స్టేజెస్‌లోనే మీకు తక్కువ ఇంపాక్ట్‌తో తొందరగా మీరు మేనేజ్ చేయొచ్చు. హ్మ్. ఒకవేళ గనక ఇది ప్రోగ్రెస్ అయ్యి మోడరేట్ లెవెల్ వరకు వెళ్ళిందనుకోండి, సో అప్పుడు మీకేంటంటే ఫిజియోథెరపీలో ప్రాపర్ మెషిన్ ట్రీట్మెంట్స్ అని చాలా రకాల మెషిన్స్ ఉంటాయి. ఒక్కొక్క మెషిన్ వచ్చి ఒక్కొక్క పర్పస్ మీద పనిచేస్తుంది. కొన్నేమో నొప్పి తెలియకుండా చేస్తాయి. కొన్నేమో మజిల్‌ని, సాఫ్ట్ టిష్యూని రిలాక్స్ చేస్తాయి, నెర్వ్ ఎండింగ్స్ ఆటిల్ని. హ్మ్. సో అట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ మీద పనిచేసే ఎక్విప్మెంటు దాన్ని బట్టి మీకు ఏది అవసరమో అది వాడుకుంటూ, వీళ్ళకి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్, నెక్, స్పైన్ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ, హ్మ్. ఓవరాల్ ఫిట్‌నెస్ మీద కొంచెం ఫోకస్ చేసి, సో అట్లా మనం ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే మోడరేట్ లెవెల్‌లో ఉన్నా గానీ దే కెన్ మేనేజ్. ఇంకా సివియర్ ఫార్మ్‌కెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్‌గా యూ హావ్ టు టేక్ ఇట్ ఇన్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. ఒకవేళ అది చేసినా గానీ మీకు వాళ్ళ లైఫ్ స్టైలు అంత ఇంప్రూవ్ కాలేదు, వాళ్ళకి ఇంకా అప్పటికి పెయిన్ ఎక్కువుండి, వాళ్ళకి కావాల్సిన ఫంక్షన్స్ కాంప్రమైజ్ అవుతున్నారు అనంటే గనక, దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ఆర్థోపెడిక్ ఒపీనియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జికల్ ఆప్షన్ అట్లా తీసుకోవాల్సింది ఉంటుంది.